వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 1Bలో క్వశ్చన్ నెంబర్ 1 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే A stopwatch has 10 divisions. ఇది నెంబర్ ఆఫ్ డివిజన్స్, ఎంతో డినోట్ చేస్తాం. ఒక వాచ్ స్టాప్ కి 10 డివిజన్స్ ఉన్నాయి. ఎలా ఉన్నాయి అవి? గ్రాడ్యుయేటెడ్ బిట్వీన్ ది 0 and 5 సెకండ్ మార్క్స్. ఇది వాచ్ కదా, ఇది మనకి టైం చూపించాలి. స్టాప్ వాచ్ కాబట్టి సెకండ్స్ లో ఉంటుంది అది. సో 0 నుంచి 5 వరకు ఉన్న సెకండ్స్ ని ఇలా 10 డివిజన్స్ గా డివైడ్ చేయడం జరిగింది. వాట్ ఈజ్ ఇట్స్ లీస్ట్ కౌంట్? ఇప్పుడు దీని యొక్క లీస్ట్ కౌంట్ అనేది ఎంత అవుతుంది? ఇదే కదా క్వశ్చన్ మనకి. ఇది అబ్జర్వ్ చేయండి. ఇది ఒక స్టాప్ వాచ్ అనుకుందాం. ఈ వాల్యూని 0 అందాం. 0 తర్వాత 1 2 3 4, ఇది 5 6 7 8 9 and 10. క్లియరా? ఇది 5 సెకండ్స్, ఇది 0 సెకండ్స్, ఇది 5 సెకండ్స్. ఈ మధ్య ఈ 0 to 5 సెకండ్స్ అంటే ఇదంతా ఎంత లెంత్? ఇదంతా మనకి 5 - 0 అంటే 5 కదా, 5 సెకండ్స్ కదా ఇది. అది మనం నోట్ చేద్దాం. ఫస్ట్ లీస్ట్ కౌంట్ కావాలి అంటే x/n. ఇక్కడ x అంటే ఎంత అంటే 0 నుంచి 5 ఉండేటటువంటి డిస్టెన్స్, లేదా మొత్తం ఈ స్పాన్ ఎంత స్పాన్ అనేది అంటే 5 - 0. ఇది దీని యూనిట్స్ ఏంటి? సెకండ్స్ కదా ఇది. ఇది ఎప్పుడు కూడా మనకి సెకండ్స్ ని మ్యాచ్ చేస్తుంది స్టాప్ వాచ్. సో ఇప్పుడు 5 - 0 సెకండ్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ డివిజన్స్ 10 డివిజన్స్ అంటే 10. క్లియర్? అంటే 5 - 0 అంటే 5/10. 5/10 ఏం రాయొచ్చు? 0.5 seconds. Therefore, least count of the stopwatch is 0.5 second. సో దీంతో మనకి ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది ఇంకోలా కూడా సాల్వ్ చేయొచ్చు. ఎలా అంటే మనకి లీస్ట్ కౌంట్ అంటే చూసుకుంటే వాల్యూ ఆఫ్ 1 డివిజన్ బై టోటల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్. అలా చేసుకున్నా కూడా వాల్యూ ఆఫ్ 1 డివిజన్ రావాలి అంటే ఈ మొత్తం ఈ స్పాన్ చూసారా దీన్ని, అది రాసి దాన్ని డివైడెడ్ బై మన నెంబర్ ఆఫ్ డివిజన్స్ 10 తో డివైడ్ చేసినా కూడా ఒక్కొక్క డివిజన్ యొక్క వాల్యూ 0.5 సెకండ్ రావడం అవుతుంది. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ 1 అనేది కంప్లీట్ అయింది. వెర్నియర్ హ్యాస్ 10 డివిజన్స్. ఈ 10 అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే టోటల్ నంబర్ ఆఫ్ డివిజన్స్ ఆన్ వెర్నియర్ స్కేల్. వెర్నియర్ కదా, వెర్నియర్ హ్యాస్ 10 డివిజన్స్ కాబట్టి ఇది టోటల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఆన్ వెర్నియర్ స్కేల్. అండ్ దే ఆర్ ఈక్వల్ టు 9 డివిజన్స్ ఆఫ్ మెయిన్ స్కేల్ ఇన్ లెంత్. ఇది నేను మీకు ఒక సపరేట్ చిన్న వీడియోలో చెప్పడం జరిగింది. 10 డివిజన్స్ అనేవి దాని యొక్క మెయిన్ స్కేల్ లోని 9 డివిజన్స్ ఎంతైతే స్పేస్ తీసుకుంటాయో ఆ స్పేస్ లో వెర్నియర్ స్కేల్ లో 10 డివిజన్స్ సర్దుబాటు చేయబడి ఉంటాయి. కాబట్టి జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఉపయోగపడుతుంది. రైట్. ఇఫ్ ది మెయిన్ స్కేల్ ఈస్ క్యాలిబ్రేటెడ్ ఇన్ mm అంటే దీని అర్థం ఏంటి? 1 mm. క్లియర్? ఓకే. మెయిన్ స్కేల్ ఈస్ క్యాలిబ్రేటెడ్ ఇన్ 1 mm అంటే ఇదేంటి తెలుసా? ఇది వాల్యూ ఆఫ్ 1 డివిజన్ ఆన్ మెయిన్ స్కేల్. మెయిన్ స్కేల్ మీద ఒక్కొక్క డివిజన్ ఒక్కొక్క mm అంటే 1 డివిజన్ ఈజ్ 1 mm. క్వశ్చన్ ఏంటి? వాట్ ఈజ్ ఇట్స్ లీస్ట్ కౌంట్? సో ఇది మనం ఫస్ట్ ఒక సరదాగా ఫార్ములా అంటే చెప్పడం జరిగింది. ఎవరైనా వీడియో మిస్ అయితే వస్తారో వీడియో చూడండి. సరదాగా చెప్పాను ఆ ఫార్ములా అనేది. లీస్ట్ కౌంట్ దేని లీస్ట్ కౌంట్? వెర్నియర్ కాలిపర్స్ యొక్క లీస్ట్ కౌంట్. సో లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ కాలిపర్స్ ఒక ఫార్ములా అంటూ చెప్పాను. వెర్నియర్ కాలిపర్స్ ఎలా చెప్పానంటే వద్దు మాకు సమోసా. ఇక్కడ రాస్తున్నాను నేను, ఇది అవుట్ ఆఫ్ ది ఎగ్జామ్ మనం గుర్తుపెట్టుకోవడం చెప్తాను. ఇది ఇలా చెప్పాను, వద్దు మాకు సమోసా అని చెప్పాను. బై తినొద్దు వేడి సమోసా అంటే
వద్దు అంటే విఓడి, ఇది వద్దు వద్దు, వివో అంటే వద్దు. మాకు ఎం సమోసా, ఎంఎస్ బై మాకు సమోసా. తినొద్దు తి నో దు టీ అండి, వేడి సమోసా. సరదాగా చెప్పాను ఇది. యాక్చువల్లీ ఇది ఏంటో చెప్తున్నాను చూడండి మీకు. వాల్యూ ఆఫ్ 1 డివిజన్ ఆన్ మెయిన్ స్కేల్, టోటల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఆన్ వెర్నియర్ స్కేల్. క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇది వాల్యూ ఆఫ్ డివిజన్ ఆన్ మెయిన్ స్కేల్ 1 mm బై టోటల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ 10 కాబట్టి 1/10 mm. దీని ఏమని రాయొచ్చు? 0.1 mm. దీన్ని డివైడెడ్ బై 10 చేయడం వల్ల మనకి సెంటీమీటర్ కన్వర్ట్ అవుతుంది. అంటే దీన్ని 0.1 ఇంటూ ఎంఎం సీఎంలో మార్చాలంటే 1/10 సెంటీమీటర్. అందుకే దీన్ని 0.01 సెంటీమీటర్ అని కూడా చెప్పొచ్చు. మీరు ఇలా 0.1 mm అని రాసినా కరెక్టే, 0.01 cm అని రాసినా కరెక్టే. సో దీంతో మనకి ఈ ప్రాబ్లం నెంబర్ 2 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.